నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్ నేను సునీల్ తెలంగాణలో లోకల్ ఎలక్షన్ నగారా మోగనుంది ఈ క్రమంలోనే బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో 9ని విడుదల చేసింది ఇటు రేపు ఉదయం తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది సీఎస్ డీజీపీ ఉన్నతాధికారులతో భేటీ కానున్న ఈసీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది రేపు సాయంత్రానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, సిఎస్ డీజీపీతో రేపు ఎన్నికల సంఘం అధికారులు భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ఇక ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. మొత్తానికైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. దీనికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాలలో బిల్లు రూపొందించింది. 42% బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తాం, విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తామంటూ ఒకవైపు బిల్లును తీసుకొచ్చింది. బిల్లును తీసుకొచ్చినప్పటికీ ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. దాని తర్వాత ఇక ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. దాని తర్వాత మరొకసారి అసెంబ్లీ సమావేశాల్లో ఇక ప్రత్యేకంగా గత ప్రభుత్వం చేసిన పంచాయతీరాజు అదేవిధంగా మున్సిపల్ చట్ట సవరణ చేస్తూ సీలింగ్ ఎత్తివేస్తూ రిజర్వేషన్లకు సంబంధించి దాన్ని కూడా గవర్నర్కి పంపింది. ఆ గవర్నర్ ఆమోదం తెలపలేదు. దీంతో ఇక ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ భావించి దీనికి అనుగుణంగానే ఆ రిజర్వేషన్లలో భాగంగా జీవో ద్వారా ఆ 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఈరోజు జీవో విడుదల చేసింది. ఈ జీవో కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పించబోతోంది. ఆ 42% రిజర్వేషన్లు అమలు చేయడంలో భాగంగా ఇక ఈ రోజు నుండి కోర్టుకు సెలవులు కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 6వ తేదీ వరకు కోర్టులకు సెలవులు ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా ముందడుగు వేసి జీవో జారీ చేసింది. ఈరోజు ఇప్పుడు జీవో జారీ చేయడంతో ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండబోతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా వచ్చేసి ఫస్ట్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు ఉంటాయి. అయితే ఈ నెల 29వ తేదీన షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా భావిస్తోంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అన్నీ సిద్ధం చేసింది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈరోజు మధ్యాహ్నం ఇక డీజీపీతో సమావేశమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించిన కమిషనర్ రాణి కుమిదిని అటు డీజీపీ జితేందర్తో సమావేశమై శాంతి భద్రతల పరిస్థితులు అదేవిధంగా ఎన్నికలు నిర్వహిస్తే ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రేపు కూడా మరొకసారి ఈ కీలక సమావేశం జరగబోతోంది. ఒకవైపు రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఆ చర్యలు ఏ విధంగా ఉండాలి అనే విషయాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సునీల్. ఓకే చారి, థ్యాంక్ యూ.